కర్నూలు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. పంటలు సాధారణ సాగు విస్తీర్ణం 4.20 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికీ 3.20 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. నంద్యాల జిల్లాలో 2.20 లక్షల హెక్టార్లకు గాను కేవలం 90,000 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. సాగు చేసిన ఈ పంటల్లో దాదాపు 50% పంటలు వర్షం లేక ఎండిపోతున్నాయి. ఆగస్టు నెలలో వర్షం గనక ఇప్పటిలాగే పడుంటే సాగైన పంటలన్నీ మట్టిపాలు కాక తప్పదని అంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి అశోక్ అందిస్తారు. లేక చాలా వర్షాభావ పరిస్థితులు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి రైతులు అయితే ప్రస్తుతం ఎలోని కారణంగా రైతులు ఏ ఇబ్బందులు పడుతున్నా అనేది ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో సాగులు ఎక్కువ చేసుకున్న వారు ఇప్పుడు పూర్తిగా 50% కూడా సగం కూడా చేయలేని పరిస్థితి, సాగు చేయలేని పరిస్థితులు ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు రైతు సంఘం నాయకులు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు సంఘం తరఫున మీ రైతుల సంఘం నుంచి కూడా రైతులకు ఏ విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నాం, దాని ఎలాని కారణం? కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం చాలా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో కూడా కరువులు వచ్చినా కానీ ఇంత తీవ్రమైన కరువు రాలేదని రైతులు చెప్తారు. గత 40 ఏళ్ళుగా సార్ ఇంత ఘోర కరువు రాలేదు. ఒక్క వర్షం కూడా పూర్తిగా రాలేదు. 2 నెలలైంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై. రైతులు ఇంకా బీడు పొలాలుగా ఉన్నాయి. కను చూపేది ఎక్కడ పోయిన బీడు పొలాలే. ఇంత ప్లాస్టిక్ బిద్దలతో బోర్ల దగ్గర నీళ్లు తెచ్చి పత్తి విత్తనాలు 4 దఫాలు 5 దఫాలుగా నాటారు. అవి కూడా ఎండిపోతున్నాయి. ఒక ఎకరా పైన 50,000 60,000 దాకా పెట్టుబడి పెట్టారు. ఇంత జరిగితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. అయ్యా, ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయింది, వర్షాలు లేవు. చంద్రబాబు నాయుడు స్పందించాడా? ఎందుకోసం ఉన్నట్టు నాకు అర్థం కాలే. ముఖ్యమంత్రిగా మీ ఎమ్మెల్యేలు రావచ్చు, చూడొచ్చు కదా, పరిశీలన చేయొచ్చు కదా, రైతులకి భరోసా ఇవ్వచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఏమంటాడు? భోగాపురంలో నేను ఎయిర్పోర్టు కట్టినా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అంటాడు. విదేశాలకు పోవచ్చు అంటాడు. విదేశాలకు ఎవరు పోతారు? అసలు విమానాలు ఎక్కేది ఎవరు? రైతులు విమానాలు ఎక్కుతారా? రైతులు ఏమన్నా ఆటోలో పోతారు, బస్సుల్లో పోతారు, మోటార్ సైకిల్లో పోతారు. కానీ విమానాలు వాళ్ళకి అవసరమా? కానీ డెవలప్ చేసా మంచిదే. రైతుల సమస్యల పరిష్కారం చేయకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పదే చెప్పుకుంటే నువ్వు కూర్చుంటావా? తక్షణమే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలా? పంట నష్ట పరిహారం కింద 1 ఎకరాకి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వాలా? స్పెషల్ గా కరువు పెన్షన్లు మంజూరు చేయాలా? రైతులు అప్పుల పాలయ్యారు, దిక్కుతోచే పరిస్థితిలో ఉన్నారు. గతంలో వలసలు పోయేవారు, ఇప్పుడు వలసలు పోదామంటే కూడా రాష్ట్రం అంతా కరువే ఉంది. ఎక్కడ పోతారు వలసలుగా? రాష్ట్రంలో సగానికి పైగా మండలాల్లో తీవ్రమైన కరువు ఉంది. కర్నూలు జిల్లాలో టోటల్ కరువు ఉంది. త్రాగడానికి గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడ త్రాగడానికి నీళ్లు లేవు, పశువులకి మేత లేదు. మేము డిమాండ్ చేసేది తక్షణమే కేంద్ర కరువు పరిశీలన బృందం రప్పించాలా, చంద్రబాబు నాయుడు రప్పించాలా. అదనపు నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి ఈ కరువు సహాయ చర్యలు చేపట్టాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అంటే వలసలు అంటే పలు నియోజకవర్గాల్లో వలసలు వెళ్తున్నారు. దీన్ని అరికట్టేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది? కర్నూలు అంటే వలసలు అనే పేరు ఉంది. ఇప్పటికే కోస్కి మంత్రాల వేరు నుంచి వలసలు వెళ్ళారు. కాబట్టి కరువు నివారణ చర్యలు చేపట్టాలంటే ఈ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి కావాలా. ఆ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా సాగునీరు త్రాగునీరు వస్తే పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పత్తికొండ, అదేవిధంగా ఆలూరు వరకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా గుండ్రేవల ప్రాజెక్టు కావడం ద్వారా కోడుమూరు కర్నూలు త్రాగునీరు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్డిఎస్ కుడి కాలువ మంత్రాల నియోజకవర్గానికి వస్తూ ఉంది. కాబట్టి మనం ఈ డిమాండ్ల పైన పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి కావడం ద్వారా కరువు ఛాయలు పోతాయి. అందుకోసం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు సాగునీరు తాగునీరుకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలా. ఈ ప్రాంతంలో పంటలు పండించుకోవడానికి సహకారం అందించినప్పుడే కరువు నివారణకు అవకాశాలు ఉంటాయని మేము భావిస్తా ఉన్నాం. అదే ముఖ్యంగా ఇప్పుడు తుంగభద్ర నుంచి నీటి విడుదల కావడంతో రైతాంగం ఆశాజనకంగా ఉన్నా కూడా అయితే ఎలోని ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు ఉంది. అయితే ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ కానీ పలు డ్యామ్లు ప్రాజెక్టులు పూర్తి చేస్తే అందరికీ ఆశాజనకంగా ఉంటుందనేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో అశోక్, 6 టీవీ, కర్నూలు.